the amount of knowledge that we have is so limited at this present time. How could the awareness get the knowledge of the infinite power that is out there, that is Ishvara? ఇప్పుడు దట్ ఈస్ ఐ హ్యావ్ బీన్ ఇందాక నేను చెప్తానంటే దాని గురించే చెప్పాను. టైంలో how events are converging into a total change. మహాభారత కాలం ఒక పెద్ద మేజర్ చేంజ్, చాలా మంది చచ్చిపోయారు, వాళ్ళ రెమినెంట్స్ ఇంకా మిగిలారు, మొలకలు మిగిలాయి చిన్న చిన్నవి, అవి మళ్ళీ యుగానికి మొదలయ్యాయి. అలాగే మళ్ళీ ఒకటి వస్తుంది అని చెప్పాను. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఇన్నాళ్ళు ఈ మధ్యలో జరిగిన దానికి భవిష్యత్తుకి కూడా ఒక టైం అనేది అదే డిసైడ్ చేస్తుంది. జీవుల కర్మని అదే డిసైడ్ చేస్తుంది. ఆ ఈవెంట్స్కి కావాల్సిన జీవులు ఆ ఈవెంట్ కావాల్సిన టైంలో వాళ్ళు పుడుతున్నారు, వాళ్ళ కర్మ దానికి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ కర్మ కూడా శాస్త్ర ఇవంతా కూడా కలిపి టైం అనే దృష్టితో టైంగా చూడండి ఈశ్వరుని. అదే ఆల్ పర్వేజుడు, ఇన్ఫినిట్, దాంట్లో డౌట్ ఏం లేదు. దాన్ని చూడమని ఇందాక నుంచి ఆ టైం అవేర్నెస్సే, టైం కాన్షియస్నెస్సే. ఈ ఎమర్జెన్సీ నుంచి కన్వర్జెన్స్ వరకు చూడమని అన్నీ ఉన్నాయి ఇందులో. ఏదో 5 కోట్ల సంవత్సరాల క్రితం 195 కోట్లు అయింది భూమి పుట్టన్నారు, ఏదో 5 కోట్ల సంవత్సరాలు 50 లక్షల సంవత్సరాల క్రితం లైఫ్ పుట్టిందన్నారు. ఇవన్నీ ఈవెంట్సే, టైమే. బర్త్ ఆఫ్ ది ఎర్త్, డెత్ ఆఫ్ ది ఎర్త్, అన్నీ కూడా. సో అందులో నేను నాకు నా సంగతి ఏమిటి, నాకు తెలిసి ఎలా తెలుసుకోవాలని క్వశ్చన్ అని లేదు. ఇక మొత్తం ఈవెంట్ని ఎప్పుడైతే ధ్యానం చేశామో అన్నీ లిమిటేషన్స్, వాల్స్, గోడలు, సరిహద్దులు, లిమిటేషన్స్, కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్స్ కూడా పోతాయి. యూ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ది కాన్షియస్ కోఆర్డినేట్స్. కోఆర్డినేట్సే లేవు, ఈవెంట్ ఉంటే కోఆర్డినేట్సే లేని టైం చెప్తున్నాను. కోఆర్డినేట్స్ ఆర్ లిమిటేషన్స్, అది తెలుసుకోవడం. ఆ తర్వాత ఏదో అన్నీ జరుగుతాయి. ఏది దీనికోసం ఇవాళ మెటీరియల్ యాక్టివ్ ఎగ్జిస్టెన్స్లో దాంట్లో తేడాలు ఏముండవు. ఈ కాన్షియస్నెస్లో ఉంటామా, ఆ ఈవెంట్స్ అన్ఇంపార్టెంట్, కానీ అవి జరుగుతూ ఉంటాయి. ఈవెంట్స్ ఇంపార్టెన్స్ అని అనుకుని దాని మీద ఎక్కువ శ్రద్ధ వహించామా, ఈ టైం కాన్షియస్నెస్ పోయింది. ఇది ఉంటే అదా అన్ని పనులు చేయండి, తినండి, పడుకోండి. వాట్ అపియర్స్ టు బి అప్రోప్రియేట్ ఫర్ దట్ మూమెంట్. మార్నింగ్ టైం ఓపెన్ చేస్తాం, రాత్రి ఇంకో పని చేస్తాం, పొద్దున్న ఆదివారం ఇంకో పని చేస్తాం, సోమవారం మరో పని చేస్తాం, అంతే కదా. అది హౌ డస్ ఇట్ మ్యాటర్? ఈ విధంగా మనుషులు బికమ్ టోటలీ అవేర్నెస్ ఆఫ్ ది unlimited space-time personality of God. టైంలో స్పేస్లో టైం, ఈవెంట్స్, కాలాలు, యుగాలు అయిపోవడం, మళ్ళీ అదంతా కనుక అని చూస్తే మన ఎగ్జిస్టెన్స్ ఎండ్ అయిపోతుంది. ఇట్ వ్యానిషెస్. అది ఆ మార్గం.